ఇక డీటెయిల్ చూసినట్లయితే ఒక సంవత్సరంలోనే బాపట్లలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరిస్తామని ఏటీపీ జాతీయ అధ్యక్షులు బాపట్ల శాసనసభ అభ్యర్థి డాక్టర్ కటికల శోభారావు గారు అన్నారు. బాపట్లను ప్రధానంగా మంచినీటి సమస్య వేధిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో మంచినీటి సమస్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయం అందరికీ తెలిసిందని ఆయన అన్నారు. ఇక రానున్న వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించడానికి ప్రభుత్వం ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ఈ రోజు నీటి ఎద్దడి ఏర్పడిందని పేర్కొన్నారు. బాపట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో, మండలంలో మంచినీటి చెరువులు ఏర్పాటు చేసి వాటికి పైప్ లైన్ల ద్వారా కృష్ణా జలాలు పంపించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇక నీటిని నిల్వ ఉంచి ఫిల్టర్ చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా పంపిస్తానని, ఇదంతా తాను గెలిచిన సంవత్సరంలోగా పూర్తి చేస్తానని వాగ్దానం ఇచ్చారు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్ సంస్థల ద్వారా ఆర్ఓ ప్లాంట్లకు సహకారం అందిస్తానని పలికారు. వినిపిస్తుంది. 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి నీటి సమస్య చూస్తున్నామంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. సో అందుకని నేను గెలిచిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే నీటి సమస్యని నేను తీర్చగలననేసి నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ చెరువులు ఉన్నాయి, చెరువులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెరువులు కూడిపోయిన చెరువులను కూడా తీపించాలి. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టాలి. అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ని పెంచుకోవాలి. చెరువులు పెంచుకున్న తర్వాత పైప్ లైన్ సిస్టాన్ని కూడా పకడ్బందీగా నియోజకవర్గం మొత్తం కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తాం. నాకున్న పరిచయాలతోటి, నాకున్న పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే ఉన్నాయో పరిచయాలతోటి, ఆ కంపెనీలకు ఉన్న ఎన్జిఓల ద్వారా ఇక్కడ ఈ యొక్క వాటర్ సమస్యని తీరుస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్లో ఏదైతే మనకు రావాల్సిన ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ అన్నిటిని కూడా వాటర్ సమస్యని తీర్చడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి ఒక్క సంవత్సరంలోనే ఆ సమస్యని తీరుస్తాననేసి నేను మాటిస్తున్నాను. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. బాపట్ల నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు కటికల శోభారావు. బాపట్ల నియోజకవర్గాన్ని జిల్లాలో మరణించిన ఓ వ్యక్తి గుండె ఊపిరితిత్తులను తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చిన్నారికి అమర్చాల్సి ఉంది. దీంతో షీలానగర్లో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో సర్జరీ చేసి అవయవాలను ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా 4 నిమిషాల వ్యవధిలోనే విశాఖ ఎయిర్పోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో అవయవాలను రేణిగుంటకు చేర్చారు. ఇక ఎన్నికల నిబంధనలను అడ్డుపెట్టుకుని టీడీపీ చంద్రబాబు వృద్ధులకు పింఛన్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ తాండవపల్లి వన్నిచింతలపూడి గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. శ్రీ పినిపే విశ్వరూప్ గారికి మన ఓటు వెయ్యాలే వెయ్యాలి ఫ్యాన్ గుర్తుకి మన ఓటు వెయ్యాలి.